ఈ వీడియోలో మీకు వెస్ట్ జోన్ ఆఫ్ హైదరాబాద్లో ముంబై హైవే ఏదైతే ఉందో NH65 అంటే మీరు కనుక చూస్తే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 టువర్డ్స్ ముంబై హైవే ఇస్నాపూర్ రుద్రారం తర్వాత వచ్చేసి నాందేడ్ హైవే కంది సంగారెడ్డి. సో ఈ లొకేషన్ ప్రైమ్ లొకేషన్ ఇదంతా కూడా వచ్చేసి మనకి ముంబై హైవే అండి. సో ఇది వచ్చేసి నాందేడ్ హైవే 161 ఇది కొత్తగా వేసినటువంటి నేషనల్ హైవే. సో ఇక్కడ ఈ నాందేడ్ హైవే దాటిన వెంటనే బిఫోర్ కందికి అండ్ బిఫోర్ సంగారెడ్డికి, సో సంగారెడ్డి నుంచి ఎగ్జాక్ట్గా 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎగ్జాక్ట్గా మనకి ఏదైతే హైదరాబాద్ ఆఫ్ ఐఐటి సోకి దగ్గరలో ఐఐటికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మీకు ఒక హెచ్ఎండి లేఅవుట్లో కొన్ని రీసేల్ ప్లాట్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో ఈ వెంచర్ వచ్చేసి ఐఐటి లేక్ సిటీ అండి. ఇట్స్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్. మీరు చూడొచ్చు ఇమ్మీడియట్ హైవే ఫేసింగ్ ఉంటుంది. ఎంట్రన్స్ వెంచర్లు అన్నీ 40-30 ఫీట్ రోడ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఆల్రెడీ ఈ వెంచర్లో కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా అయితే స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా మీరు ఆపోజిట్లో మీకు ఈ వెంచర్కి ఆపోజిట్లో కనుక చూస్తే మనకి ఐఐటి హైదరాబాద్ అయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఆల్రెడీ డెవలప్మెంట్ అయితే నడుస్తుంది. ఎస్టాబ్లిష్ అయ్యి ఆల్రెడీ సో వెల్ డెవలప్ అయినటువంటి లొకేషను నాందేడ్ హైవేకి కూడా దగ్గర. సో మనకి సంగారెడ్డికి కూడా జస్ట్ నేను లొకేషన్ పిన్ చేసి చూపిస్తున్నా 3.6 కిలోమీటర్స్ సంగారెడ్డి టౌన్కి కూడా. సో ఎవరైనా రెడీ టు కన్స్ట్రక్షన్ హైవే ఫేసింగ్లో చూస్తున్న వాళ్ళకి ఈ వెంచర్ అయితే సజెస్టబుల్. ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు ఎండ్ యూజర్ కింద అయితే పెట్టుకోవచ్చు అండి. ఒకసారి వీడియోలోకి వెళ్ళి వెంచర్ ఎలా ఉందో చూద్దాం. సో మనం జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ముంబై హైవేకి హైవే ఫేసింగ్లో ఉన్నటువంటి వెంచర్ అండి. ఎగ్జాక్ట్గా ఐఐటి హైదరాబాద్కి ఆపోజిట్లో ఉన్నటువంటి వెంచరు. సో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ వెంచర్ అయితే ఇది వెంచర్ యొక్క ఆర్చి మీరు చూడొచ్చు. సో ఈ వెంచర్ వచ్చేసి ఈ వెంచర్ టోటల్ ఎన్ని ఎకరాల వెంచరు, ఏ సైజ్ ప్లాట్స్ ఉన్నాయి, ఏ ప్రైసెస్ ఉన్నాయని మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు కనుక చూస్తే ఈ వెంచర్లో మీకు అన్నీ కూడా సిసి రోడ్స్ ఇవ్వడం జరిగింది. సో మీకు కంప్లీట్గా యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ఫుట్ పాత్స్, డ్రైనేజెస్, వాటర్ లైన్స్, కరెంట్స్ ఆల్రెడీ దీంట్లో కన్స్ట్రక్షన్స్ కూడా G+2+ పెంట్ హౌస్ ఆల్రెడీ ఒక కన్స్ట్రక్షన్ కూడా ఈ వెంచర్లో అయితే చేయడం అయితే జరిగింది. జస్ట్ మనకి సంగారెడ్డికి కూడా ఈ వెంచర్ జస్ట్ మనకి 3.5 కిలోమీటర్స్ అవేలో ఉంటుంది. మనకి దగ్గరలో ఉన్న సో మనకి రుద్రారంలో ఉన్న గీతం యూనివర్సిటీ కానీ ఆపోజిట్లో ఉన్న ఐఐటి హైదరాబాద్ కానీ దగ్గరలో ఉన్నటువంటి ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోగలిగినటువంటి వెంచరు ఈ వెంచరు. సో మీరేమైనా లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకునే వాళ్ళు కూడా మీరైతే ఈ వెంచర్లో ప్లాట్ తీసుకుని హోల్డ్ చేయొచ్చు. బికాస్ ఆఫ్ హైవే ఫేసింగ్ ఉన్న వెంచర్ కాబట్టి ఈ రోజు కాకపోయినా మీకు నెక్స్ట్ షార్ట్ టర్మ్లో మీకు ఈ వెంచర్లో కన్స్ట్రక్షన్ వచ్చే ఛాన్సెస్ స్కోప్స్ అయితే చాలా ఉన్నాయి. వెంచర్ కూడా మీరు చూడొచ్చు, చాలా ప్రీమియంగా అయితే డెవలప్మెంట్ చేశారు. సో సంగారెడ్డికి దగ్గరలో ఉన్నటువంటి వెంచర్ అండి. ఈ వెంచర్లో మన దగ్గర కొన్ని రీసేల్ ప్లాట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీకు డీటెయిల్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మీరు హైదరాబాద్ ఆఫ్ వెస్ట్ ముంబై హైవేలో కానీ, గోల్డెన్ ట్రయాంగిల్లో కానీ, నార్త్ జోన్ మేడ్చల్ కానీ, షాద్ నగర్ ఎక్కడ ప్లాట్స్ రీసేల్ ప్లాట్స్ కావాలన్నా మీరు బీవీఆర్ రియల్ మార్కెటింగ్స్ని కాంటాక్ట్ చేయొచ్చండి. మీ ఏమైనా ప్లాట్స్ సేల్కి ఉంటే మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఓపెన్ ప్లాట్స్ మీరు డైరెక్ట్గా ప్రీ పోస్టింగ్ అయితే మన అప్లికేషన్లో ఇచ్చేసుకోవచ్చు. సో ఇదైతే టోటల్ ఓవరాల్గా వెంచర్ యొక్క డీటెయిల్స్. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాకు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.